నమస్తే వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి నెలలోనే రాష్ట్రంలో 40 లక్షల పైగా భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పొందేలాగా ఉచితంగా ఇసుక ప్రవేశపెట్టడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి చంద్రబాబుకు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ట్రాక్టర్ 5,000 పెట్టినా నాణ్యమైన ఇసుక దొరకలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో టన్ను 88 రూపాయలకే నాణ్యమైన ఇసుక దొరుకుతోంది అని 88 రూపాయలు కూడా స్థానిక సంస్థలకే కేటాయించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులు 38 రకాల కూలీలకు ఉపాధి దొరుకుతుంది అని, భవన నిర్మాణానికి ఉపయోగించే 120 రకాల వస్తువులకు డిమాండ్ పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కర్ణం ప్రభాకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ తుమ్మల మనోహర్, పతిరెడ్డి, చికెన్ తిరుపాల్, గడ్డ మోహన్, వెంకటపతి, ఆంజనేయులు, రామయ్య, ఉత్తమ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చూడండి భవనాలు కట్టలేక విపరీతమైన కష్టాలు పడి పూట జరిగే కూడా కష్టం ఉండి ఇప్పుడు రుచి తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్తిల్లాలని మేము ఈ నుంచి మాకు భవన నిర్మాణ కార్మికులకు విపరీతంగా దొరుకుతాయని ఆశిస్తూ చంద్రబాబు వర్తిల్లాలని ఆశిస్తున్నాము. భవన నిర్మాణ కార్మికులంతా వృత్తి చేతి వృత్తి వాళ్ళకు, అలాగే వాటి మీద ఆధారపడి వస్తువులు ఉత్పత్తి చేసే ఇండస్ట్రీస్ కానీ ఒక ఎకానమీని చంద్రబాబు నాయుడు విజన్ అంటే అది అలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు అభివృద్ధి అంటే అలా ఉంటుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి భవన కార్మికులందరి తరఫున, అలాగే తెలుగు రాష్ట్ర మిగతా చేతి వృత్తి వారి తరఫున, మిగతా వారి తరఫున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీరామ్ గారి నాయకత్వం, శ్రీరామ్ గారి నాయకత్వం, కుమార్ యాదవ్ గారి నాయకత్వం, యాదవ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.